మెంబర్ అయిన చైర్మన్ కాలేదని, చైర్మన్కి ఏమో ఈ బోర్డు ఇచ్చారు నాకు ఇంకోటి ఉంటే బాగుండేదని. చివరికి పదవి తీసుకున్నోడు జగన్ ఓడగొట్టాడు. పదవి తీసుకున్నోడే జగన్ గురించి వ్యతిరేకంగా మిగతా వాళ్ళతో మాట్లాడాడు. జగన్కి గురించి వ్యతిరేకంగా లేదా పార్టీ గురించి వ్యతిరేకంగా తన కార్యకర్తలతో మాట్లాడాడు. జగన్ ఓటమిలో ఇలాంటిది ఎక్కువ ఉంది. దీనికి రీజన్ ఏంటి? ప్రొఫెషనలిజం ఎప్పుడు వస్తుందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించి శిక్షణా తరగతులు ఉంటాయి. రోజుల తరబడి కార్యకర్తలు నాయకులు కూర్చుంటారు వాళ్ళతో. ఆ టైంలో చెప్పేది వింటారు, మాట్లాడినిస్తారు. అది అయిపోయిన తర్వాత మనం ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. తెలుగుదేశం పార్టీకి అట్లాంటి ట్రైనింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్గా భేటీలు ఉంటాయి, వాళ్ళు కూర్చుంటుంటారు. కమ్యూనిస్టులైనా అంతే. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పార్టీ. జగను మిగతాదంతా ఒకటి, తర్వాత 50, 100, 200. రెండవది బూత్ కమిటీలు వేయడు, మండల కమిటీలు ఇవన్నీ ఏదో ఎవరికి నచ్చితే ఆ రోజున వీళ్ళకి ఈ పోస్ట్ అంతే. ఒక ప్రొఫెషనల్గా తయారు చేయడు. రూల్ ప్రకారం ఏం చేయాలా? ప్రొఫెషనల్గా ముందు ఈ కమిటీలు, పంచాయతీల స్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీలు, జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు, జడ్పీటీసీ స్థాయి కమిటీలు వేసి ఈ కమిటీలన్నిటి మీదన ఇదిగో ఈ 10 మండలాలకు నువ్వో నాయకుడివి, అంటే 10 గ్రామాలకు నువ్వో నాయకుడివి, ఇలా గ్రామాలకి నాయకుడు అయినటువంటి వాడు మండల నాయకుడు, మండలాలకు మళ్ళీ ఇంకొక నాయకుడు. ఈ గ్రామ నాయకుడు ప్రతి నెలకు ఒకసారి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి.